హలో అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు నేను చేయబోయేది వినాయక చవితి తాలికల పాశం. సో ప్రాసెస్కి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక 1 కప్ గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను తాలికలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. కొద్దిగా పిండి తీసుకొని ఒక ప్లేట్లో పొడి పిండినంతా చల్లుకోవాలి. సో నేను ఎలా చూపిస్తున్నా చూడండి. కొద్దిగా పిండి తీసుకొని తాలికలు ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. కొద్దిగా చిన్న ఉండ్రాలు కూడా చేసుకోవాలి. సో వినాయకుడు ఉండ్రాలు ఇష్టం కదా, ఇలా చేసుకోవాలి కొన్ని. సో దీని మీద అంటుకోకుండా అప్పుడప్పుడు పొడి పిండి చల్లుకుంటూ తాలికలు చేసుకుంటూ వెళ్ళాలి. సో అన్నీ ఇలా చేసుకోవాలండి. తాలికలన్నీ ఇలా చేసుకోవాలి. కాసేపు ఒక 10-15 మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో తాలికలు డ్రై అయిపోయాయండి. 15 మినిట్స్ నేను ఫ్యాన్ గాలిలో ఉంచాను. ఒక గిన్నె తీసుకున్నాను, దీంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. సో తాలికలు బాయిల్ చేయడానికి. సో కొంచెం బాయిల్ వేడయ్యాక తాలికలు వేసుకున్నాను. సో నీళ్ళు కొంచెం వేడయ్యాయండి. నేను అన్ని తాలికలను సో ఇలా బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. పిండి కదా, ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంటేసుకుంటుంది. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. కొంచెం ఉడకాలండి. సో ఉడికిందో లేదో చూద్దామండి. కాలుతుంది. సో ఉడికిందండి, చూడండి. ఇప్పుడు మనం బెల్లం వేసుకుంటాం. సో నేను పెద్దది 1 కప్ బెల్లం తురుగుకున్నానండి, తీసుకున్నాను. సో నేను ఇది వేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉండాలి బెల్లం కరిగే వరకు. సో నేను 2 స్పూన్స్ ఆఫ్ విడిగా తడిపి పెట్టుకున్నాను గోధుమ పిండి, చిక్కదనం కోసం. ఇందులో పోసేద్దామండి, చిక్కదనం కోసం. ఆ తర్వాత కలుపుకోవాలి, అడుగంటుకోకుండా జాగ్రత్తగా చూసుకొని. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాము స్వీట్లోకి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇది నెయ్యిలో వేయించి పెట్టిన కొబ్బరి. ఇప్పుడు గసాలు వేసుకోవాలి. సో ఫైనల్గా మన తాలికల పాశం రెడీ అయిందండి. వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం. సో నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. సో తయారు చేసే విధానం చూసారు కదండి, ప్రాసెస్ మొత్తం. సో మీకు నచ్చినట్టయితే, ఐ హోప్ మీకు నచ్చినట్టు ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.